ఆఫ్ఘనిస్తాన్తో మూడవ టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు అస్సలు సిసలైన సంబరానికి సిద్ధమవుతుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 భాగంగా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడబోతుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్లో తొలి 2 మ్యాచ్లు అజిత్ ఆగాకర్ సారథ్యంలో భారత్ సెలక్షన్ కమిటీ 16 మంది సభ్యులను కూడిన జట్టును ప్రకటించింది. సౌత్ ఆఫ్రికా పర్యటన అనంతరం విశ్రాంతి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నెల 22 సోమవారం నాటికి భారత ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుబోతున్నారు. అదే రోజు నుండి టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం కాబోతుంది. అయితే టీమిండియాలో కాంబినేషన్ లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. సొంత గడ్డపై సిరీస్ కావడంతో టీమిండియా గతంలో మాదిరిగా 3 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలో దిగుతుందా లేక 2 స్పిన్నర్లు ఆడిస్తుందా? ఇప్పటికే జట్టులో అశ్విన్, జడేజా పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అయితే తొలి టెస్టు జరిగే హైదరాబాద్ పిచ్లపై బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో 2 స్పిన్నర్లను 3 పేసర్లతో బరిలో దిగే అవకాశం ఉంది. అదే జరిగితే రవిచంద్రన్, అశ్విన్, జడేజా స్పిన్నర్ గా బరిలో దిగిపోతారు. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. ఎగస్ట్రా స్పిన్నర్ తో బరిలో దిగితే ముఖేష్ కుమార్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. బ్యాటింగ్ యూనిట్ లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలో దిగిపోతారు. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఆడబోతారు. వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ బరిలో దిగే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.